హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాల్ అనిమల్ క్రియేషన్. ఫస్ట్ టైం నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ డీటెయిల్స్ కావాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది. నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి నేను మా అడ్రస్ డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఆల్ ఓవర్ వర్క్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అర్జెంట్ బ్లౌజెస్ వచ్చాయి. ఫోన్ పెట్టుకున్నాను, పూర్తిగా పండలేదు. కాకపోతే అర్జెంట్ అన్నారు, తప్పదు కదా, పర్లేదు. అందుకని నేను ఫోన్ క్లీన్ చేశాను, సరిగ్గా పండలేదు. చూద్దాం రేపు ఏమైనా కలర్ మారిద్దేమో. రండి, ఆల్ ఓవర్ వర్క్ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇది శారీ అని చెప్పడానికి నేను థ్రెడ్స్ అన్నీ తీసుకున్నాక శారీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ప్రీప్లేటింగ్కి ఇవ్వాలంట. ఓకేనా, నేను ఇంకా మీకు వర్కే చూపిస్తాను. శారీ వచ్చేసి ఈ లెమన్ ఎల్లో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషను. కొంచెం హెవీ వర్క్ కావాలన్నారు, ఆల్ ఓవర్ కావాలన్నారు. ఫంక్షన్ బ్లౌజ్ అంట, ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అంట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా మనం కుందన్స్ పెట్టాలి, ఈ పెటల్ మీద పెట్టాలి, ఈ మిడిల్లో పెట్టాలి, ఈ టర్నింగ్లో పెట్టాలి, అట్లాగా చాలా ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ మీద పెట్టాలి. చాలా ఇంకా వర్క్ ఉంది ఫ్రెండ్స్, కుందన్స్ వర్క్ ఉంది. అది పెడితే అప్పుడు ఇంకా ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది. ఈ డోరీస్ కూడా వేయమన్నారు వాళ్ళు. ఓకేనా, ఈ కింద గ్యాప్ కనబడుతుంది ఫ్రెండ్స్, బాగోలేదు. అంటే డిజైన్ మనకి ఇంతవరకే ఇచ్చారు, కానీ అమ్మాయిది కొంచెం నెక్ కొంచెం ఇక్కడ కొంచెం పొడుగుంది. అందుకని దీనికి సంబంధించిన బోర్డరే ఇచ్చాడు డిజైనరీ. ఇంకా నేను కింద వేశాను, అప్పుడు ఇంకా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా చక్కగా ఫుల్గా వచ్చేసింది. చూడండి ఎంత ఫుల్గా వచ్చేసిందో వర్క్ అంతా. చాలా బాగుంది కదా. ఫ్రంట్ ఏమో క్రాస్ కటింగు, చాలా అందంగా ఉంది. విడిగా ఇంకా బాగుంది ఫ్రెండ్స్, అసలు చాలా లుక్గా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా చక్కగా ఉంది. ఇప్పుడు మనం ఫ్రంట్ అను హ్యాండ్స్ చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ వీడియో తీశాను, అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. కింద కూడా వాళ్ళు పనిమాలు అడిగారు, బోర్డర్ కావాలండి మేము ఇన్స్టాలో చూస్తున్నామని. ఇంకా నేను శారీలో ఉన్న బోర్డరు యాడ్ చేసి ఆ మధ్యలో కూడా ప్లెయిన్గా లేకుండా నేను బుట్టీస్ కూడా రానిచ్చాను. కింద కూడా కట్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఇట్లా చూసేదానికంటే మనం కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. వీడియో అనేది మిస్ అయింది ఫ్రెండ్స్, హ్యాండ్ వీడియో. అందుకని ఫోటో ఉంటే ఫోటో షేర్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇంకో శారీ చూద్దాము ఫ్రెండ్స్. ఇది సెకండ్ బ్లౌజు, దీనికి సంబంధించిన శారీ కూడా తీసుకెళ్ళిపోయారు. చూడండి బాగుంది. పాట్ నెక్ కావాలన్నారు. ఇందాక ఆల్ ఓవర్ ఎటుకుడి రౌండ్ నెక్కే కదా, దీనికి పాట్ నెక్ కావాలన్నారు. ఇది పాట్ నెక్ వేశాను, బాగుంది. శారీనేమో ఈ కలరు అండ్ గోల్డ్ వచ్చింది. ఇంకా నేను ఈ కలరే ఎక్కువ రానిచ్చేసాను, గోల్డ్ సరిగ్గా కనపడదు కదా, బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఎల్లో ఇష్యూ. అందుకని నేను ఈ కలర్ ఎక్కువ రానిచ్చాను. బుట్టీస్ కూడా సేమ్ ఇవే మొత్తం రానిచ్చేసాను, సింగిల్ కలర్తోనే రానిచ్చాను. బాగుంది చూడండి, పాట్ నెక్ ఎంత బాగుందో. ఫ్రంట్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. అసలు ఈ పువ్వు అవుట్లైన్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది. మధ్యలో ముడిగా గోల్డ్తో గుట్టింది, మొత్తం అవుట్లైన్ అంతా చక్కగా వచ్చింది. అసలు చూడండి ఆకుకు అవుట్లైన్ కానీ, థ్రెడ్ చూసారా ఎంత షైనింగ్ ఉందో. జరీ అంటే మెరిసిద్ది ఓకే, మామూలు సిల్క్ థ్రెడ్ కూడా చూసారా ఎంత షైనింగ్ ఉందంటే అంత క్వాలిటీ థ్రెడ్స్ నేను యూజ్ చేస్తానని మీకు ఆ థ్రెడ్ చూస్తేనే అర్థమైపోతుంది. ఓకేనా, బాగుంది కదా. ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా కొంచెం డార్క్ బిస్కెట్ కలరు, సిల్వరు లైన్స్ వచ్చినాయి అనమాట. బార్డర్ ఏమో ఇలా నిండు పర్పుల్ వచ్చింది. మనం ఈ మధ్య గోవిందనామాలు వేసాం కదా బోట్ నెక్కి, చాలా బాగుందని చెప్పేసి ఆ బ్లౌజ్ చూసి వాళ్ళ వదిలేను మనకి సేమ్ డిజైన్ వేయమన్నారు. అసలు చూడండి ఎంత బాగుందో, ఎంత నీట్గా వచ్చిందో కదా. మనం అంతకుముందేమో శారీలో ఉన్న బ్లౌజ్ మీదే వేసాము, శారీకి వచ్చిన బ్లౌజ్ మీద బార్డర్ పైన వేసాము. వీళ్ళు వచ్చినప్పటికీ బ్లౌజ్ అంత క్వాలిటీగా లేదు, ఇంకా నేను దీని మీద వేసాను. నేనే తీసుకొచ్చాను, 2 శారీస్ ఇచ్చారు, 2 శారీస్కి బ్లౌజెస్ తీసుకొచ్చాను. ఒకటేమో కోలం డిజైను, ఇదేమో గోవిందనామాలు. అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి, చాలా బాగుంది. కింద చక్క కట్ వర్క్ ఇచ్చాను. ఈ బుట్టీస్ కూడా సేమ్ వాళ్ళ వదిలిలానే ఈ రౌండ్ బుట్టీస్ ఇచ్చేసాను. నీట్గా వచ్చింది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వెనక బోట్ నెక్ ఇచ్చాను, బోట్ నెక్కి మధ్యలో వచ్చింది, అది కూడా చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, అది కూడా చూసేయండి ఫ్రెండ్స్. చూడండి అసలు బ్యాక్ అయిపోయింది, ఎంత బాగుందో కదా. అంతకుముందు రాయల్ బ్లూకి వేసాము, ఇప్పుడు పర్పుల్ కలర్కి వేసాము. ఏ కలర్ కాంబినేషన్ అయినా వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంది. ఓన్లీ మనం సిల్వరు గోల్డ్ తీసుకున్నాము, వాళ్ళ దానికేమో గోల్డ్ సిల్వర్ వేసాము కదా.
ఇప్పుడేమో శారీలో ఎక్కువ సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్ ఎక్కువ తీసుకొని జస్ట్ నామానికి ఈ లోపల ఇక్కడ అవుట్లైన్ గోల్డ్ ఇచ్చాను. చాలా ఫినిషింగ్ అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. ఫ్రంట్ ఇది చెప్పా కదా, అసలు దీనికి సంబంధించిన డిజైన్ కాదు, ఇంకా మరి ప్లెయిన్గా ఉంటుందిలే నెక్ అని చెప్పేసి వేరే డిజైన్లో స్కాలప్ తీసుకొచ్చి దీనికి పెట్టాను. ఫ్రంట్ కూడా సేమ్ ఇట్లానే వేసాను. బుట్టీస్ కూడా జస్ట్ నాట్ బుట్టీసే వేశాను. కొంచెం ట్రెండీగా ఉన్న బుట్టీస్ వేస్తే ఈ డిజైన్ డామినేట్ చేసిద్ది, అందుకని జస్ట్ ఇలా నాట్స్ బుట్టీసే వేశాను. చాలా నీట్గా ఉంది చూడండి, అసలు ఎంత బాగుందో వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా లైట్ పిస్తా గ్రీన్ అనమాట, దానికి గోల్డ్ సిల్వర్ షేడ్ వచ్చింది. బార్డర్ ఏమో ఇట్లాగా బాగా డార్క్ పర్పుల్ వచ్చింది. ఈ శారీ ఎట్లాగంటే మనకి ఈ మధ్య రీసెంట్గా తిరుపతి నుంచి మనకు ఆర్డర్ వచ్చిందని చెప్పా కదా, అది డిజైన్ చాలా బాగా నచ్చిందని ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ సెకండ్ టైం తీసుకొచ్చిందనమాట. ఎంగేజ్మెంట్ కుట్టించుకుంటుంది. నైస్గా ఉండాలంటే మగ్గం లుక్ రావాలి అంది. చూడండి ఎంత బాగుందో. ఈ డిజైన్ మనం రెగ్యులర్గానే వేస్తుంటాము, కానీ ఇక్కడ బార్డర్ అనేది వేస్తాము, బ్లౌజ్లో వచ్చిన బార్డరు వద్దు. ఆ అమ్మాయి అట్లా వద్దంటే, ఈ అమ్మాయి హ్యాండ్ కూడా చాలా చిన్న హ్యాండ్ 5.5, నాకు మొత్తం వర్క్ కావాలంటే కింద బార్డర్ వద్దు, నాకు లాంగ్ హ్యాండ్ వద్దంది. అట్లాగే నమ్మన్నా. చూడండి అసలు ఎంత బాగుందో డిజైన్. ఒక ఆకులో హాఫ్ ఏమో గోల్డ్ ఇచ్చాను, హాఫ్ ఏమో గ్రీన్ ఇచ్చాను, కాడలేమో సిల్వర్ ఇచ్చాను. అంటే 3 కలర్స్ చక్కగా పడ్డాయి. అసలు ఎంత బాగుందో చూడండి డిజైన్. కింద చక్కగా కట్ వర్క్ ఇచ్చాను. కట్ వర్క్ కూడా అవుట్లైన్ గోల్డ్ వచ్చింది. ఈ కట్ వర్క్ ఏమో శారీ కలర్ రానిచ్చి అవుట్లైన్ గోల్డ్ రానిచ్చాను. ఈ లోపల కూడా ఎక్కువ పర్సెంట్ నేను గోల్డే రానిచ్చాను, ఎందుకంటే డార్క్ కలరు దాని మీద పిస్తా గ్రీను ఎక్కువ వేసేకంటే మనం గోల్డ్ ఎక్కువ వేస్తే రిచ్ లుక్ వస్తుంది అనమాట. అందుట్లో ఎంగేజ్మెంట్కి ఫంక్షన్ బ్లౌజ్ అంట. ఓకేనా, చాలా బాగుంది కదా డిజైన్ మాత్రం. దీంట్లోనే మనము ఈ డిజైన్ చాలామందికి వేసాము, బట్ రౌండ్ నెక్ వేసాము, కానీ ఈ అమ్మాయి పాట్ నెక్ కావాలంది. మనకి 2 మోడల్స్ ఉన్నాయండి, పాట్ నెక్ ఉంది, రౌండ్ నెక్ ఉంది. ఈ పాప పాట్ నెక్ అడిగింది కాబట్టి పాట్ నెక్ వేసాను. ఇంకెందుకు కావాల్సి అది కూడా చూద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మనము ఈ డిజైన్ పాట్ నెక్లో వేయటం ఇదే ఫస్ట్ టైం. ఎవరికి వేసినా కూడా రౌండ్ నెక్లో వేస్తున్నాము, కానీ వీళ్ళు పాట్ నెక్ కావాలంటే అన్నారు. ఓకేనమ్మా అని చెప్పాను. బాగుంది కదా. వీళ్ళు డోరీస్ కూడా అడిగారు. ఇవి వేస్తే ఫ్రెండ్స్ నేను ఎక్స్ట్రా మనీ తీసుకుంటాను. ఈ బుట్టీస్ కూడా బాగున్నాయి కదా. ఒక లైన్ అంతా శారీ కలరు, గోల్డ్ శారీ కలర్ అలా ఇచ్చాను. ఇదిగోండి ఇటు ఫ్రంట్ ఇచ్చాను. నేను అంతకుముందు వీడియోలో సేమ్ ఇదే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏంటి కొన్నిటికి 2 వేస్తావు, కొన్నిటికి 4 వేస్తావు అంటే 2 అనేమో కోన్ షేప్ కాబట్టి ఇలా ఫోల్డ్ చేస్తారు. ఇది ఒక రోప్కి అది ఒక రోప్కి సరిపోద్ది 2 వేస్తే. ఇది 4 ఏంటంటే 1 సైడ్ ఇది 1 సైడ్ ఇది పెట్టి మధ్యలో రఫ్ క్లాత్లు పెట్టి ఇలా దిండులాగా ఇలా పెట్టి కొడతారు. దానికి ఒక సైడ్ రోప్ పెడతారు, ఇంకో సైడ్ రోప్కేమో ఈ 2 ఇట్లా కలుపుతారు అనమాట. అందుకని కొన్ని మోడల్స్ 4 వేయాల్సి వచ్చింది, కొన్ని మోడల్స్ ఏమో 2 వేస్తే సరిపోయిద్ది. బాగుంది కదా. వర్క్ మాత్రం ఎంత ఫినిషింగ్ నీట్గా వస్తుందంటే ఈ భలే ఎత్తెత్తుగా వస్తాయండి, మగ్గం లుక్ వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. పాట్ నెక్లో కూడా కట్ వర్క్. పాట్ నెక్ అంటే ఇలా రౌండ్ వస్తుంది కదా, ఆ పాట్ నెక్లో కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది. చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట కుట్టించుకొని వేసుకుంటే. బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాం.